like to thank Ananta Sai Vidya Niketan whole management team, especially the teachers of Ayanka, Kavita teacher, Sunita teacher. She has improved a lot. She has now been, she has learned so many new things in this year. She is very good in academics now. Along with that, she has learned basic manners, etiquette, and she has become very responsible and independent. And for that, I would like to thank Kavita teacher and Sunita teacher again. Thank you so much to the whole management of Ananta Sai Vidya Niketan, principal sir, principal ma'am, everyone. Thank you, and also Jaya Aunty. Thank you. We joined the school. We don't have a and my kid in the school, he's not even able to speak. So after the when he completed the term, he's good at all the skills, and he's I'm and to I can see. So I can recommend the school for coming future parent kids. So happy with the staff and అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్లే ఏరియా ఇస్ ద మెయిన్. అది కూడా ఒకటి ప్రైమరీగా చూసుకుంటే బాగుంది. ప్లే గ్రౌండ్ ఉంటే ఎల్కేజీ నుంచి ఇక్కడ జాయిన్ చేసాం. రీసెంట్గానే ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఈ స్కూల్ చూసాను, ఈ స్కూల్ పక్కన చూసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి ఎవ్రీ వన్ ఫీజుల్స్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఎక్స్కర్షన్స్ జూ పార్క్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ప్లేస్ కూడా వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకునే చేశారు. అండ్ చదువు అంటే భయం కానీ ఇష్టంగా చదివించారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలంటే చాలా తెచ్చి పెట్టేవాడు ఎవరు. ఇప్పుడు అసలు స్కూల్ భయం లేదు. టీచర్ అంటే ఫ్రెండ్లీ టీచర్ దొరికింది. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చి చేస్తారు. ఇంకా ఆటలాడుతూ చదువుకుంటూ బాగా గుర్తుపెట్టుకున్నారు. ఎవ్రీ టీచర్ ఈజ్ గుడ్. అండ్ ప్రతి స్టెప్ బాగానే వేస్తున్నాయి. ఎవ్రీ వన్ ప్రోగ్రెస్ కూడా బాగానే ఉంది. సో మేము అనుకున్నాము ఏమి హోంవర్క్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, ఏం చదువుతారు ఏంటి అని భయపడ్డాను నేనంటే. బట్ వాడంతా వాడికే ఏబిసిడీస్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకునేలా చదివించారు మేడం. అంటే థ్యాంక్ యూ టు పద్మ టీచర్ అండ్ సపోర్ట్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళ పేరెంట్ మాట్లాడుతున్నాను. స్కూల్ అట్మాస్ఫియర్ బాగుంది. టీచర్స్ పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ ఫియర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా చెప్తే నేర్చుకుంటారు, అలా అవన్నీ తెలుసుకొని వాళ్ళ పద్ధతిలో పిల్లలకి బాగా వాళ్ళకి నచ్చేటట్టే చెప్తున్నారు. అది బాగుంది. లేవే మెథడ్ లో కూడా పిల్లలకు నేర్పించడం కొత్తగా ఉంది. ఇంకా వాళ్ళ ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్, జంక్ ఫుడ్, మంచి ఫుడ్ అవన్నీ రికగ్నైజ్ చేయడానికి వాళ్ళు అది ప్లే కార్డ్స్ అంటారు కదా, ఆ ప్లే కార్డ్స్ అవన్నీ కొంచెం మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇంకా బ్యాట్స్ కానీ వాటెవర్ ఇంకా అన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పి స్టూడెంట్ కి భయం లేకుండా, భయపడకుండా బాగానే చెప్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. అట్మాస్ఫియర్ కానీ, టీచర్స్ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళు అప్రోచ్ కానీ, టీచర్స్ బాగున్నారు. పిల్లలు బాగా అర్థం చేసుకొని ఇక చాలా బాగా అనంతసాయి విద్యార్థి చాలా బాగుంది. చాలా పిల్లలు ఆటల విషయాల్లో చాలా జాగ్రత్త. టీచర్లైనా ఆయమ్మలైనా చాలా బాగా. Martin, I'm the father of Isaiah, who is studying in UKG in Anantasai Vidya Niketan School. Isaiah joined this school past couple of years ago. He's just started his career in nursery and LKG, currently UKG. From the past couple of years, Anantasai Vidya Niketan teachers are providing the continuous students the guidance and the required training in all aspects. And Isaiah has been improved a lot in terms of all the skills that are required in his academics. So I'm really thankful to the staff, teachers, and principal Padma. Thanks to you. ఓకే, మా బాబు చదివిన టీచింగ్ ఈజ్ వెరీ గుడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. అంటే స్టార్టింగ్ లో కొద్దిగా డబ్బులు ఉంటుండే కాబట్టి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యింది. అల్లరి కానీ తల్లి ఏంటంటే
లెటర్స్ చెప్పడం కానీ ఇంకా ఇంప్రూవ్ అయింది. ఇంకా పదాలు కూడా కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతుంది. ఇంకైతే అసలు అదే Student honest, student very helpful, teaching her very well. Teachers also not good persons. Super teacher, Kavita teachers are teaching it very well. But even B. Good morning, ma'am. I'm the parent of P. Riyansh. You was an extraordinary class teacher in this school. I'm thankful to you showing interest in the concerns about the children so much. Thank you so much, ma'am. Thank you to teach all teachers. I'm very patiently and you are very friendly nature children. I'm really happy. My child was very developing skills and learning skills. I'm very happy to my child. Thank you for everything. మా అమ్మాయి చాలా బాగా అంతకుముందు ఏమొచ్చేది కాదు మేడం, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా డ్యాన్స్ మంచిగా చేస్తుంది మేడం. కొంచెం ఈడియస్లో అది కూడా రికవర్ అవుతుంది, కొంచెం కొంచెం బాగానే చేస్తుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్కూల్ ఇస్ వెరీ గుడ్ స్కూల్, వెరీ గుడ్ ఎడ్యుకేషన్, వెరీ గుడ్ టీచర్స్. మా బాబు స్టార్టింగ్ చాలా డల్ ఉండే, అసలు చాలా భయపడుతుండే. అందులో మేము ఏజ్ రాకుండానే జాయిన్ చేస్తాము. కానీ ఏమొస్తుందో రాదా అనుకున్నాం. ఇక కొన్ని రోజులైతే డల్లే ఉన్నాడు. ఇంకా యాక్టివిటీస్ అన్ని నేర్చుకొని ఇలా నెంబర్స్ చెప్పడం, లెటర్స్ చెప్పడం, కలర్స్ చెప్పడం, బయట తిరగడం అంటే జూ పార్క్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ బాగా తెలుసుకుని నేర్చుకుంటున్నాడు. బాగా ఇంప్రూవ్. టీచర్స్ కూడా మంచిగా కేర్గా తీసుకుంటారు. ఏమైనా ఉంటే కాల్ చేసి చెప్పడం, అర్థం కాకపోయినా ఏదైనా నేను కాల్ చేసి అడిగినా కూడా బాగా రెస్పాన్స్ చూస్తారు. చిల్డ్రన్స్ కోసం ఏదైనా కూడా కాల్ చేసి చెప్తారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మా బాబు అనంత సాయి విద్యానికేతన్లో చదువుతున్నాడు. నర్సరీలో జాయిన్ చేసాము. ఈయనని స్టార్టింగ్ లో క్లాస్ లోకి రాకుండా కూడా బయట బాగా ఫ్రీగా అయ్యేలాగా ఆడుతూ పాడుతున్నాడు బయట. 1 వీక్ అంతా బయట అయిన తర్వాత ఆనందానికి హోంవర్క్ వచ్చేలాగా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లల లోపల బొమ్మలతో ఆడుకుంటూ నేర్చుకోవడము, కాయిన్స్, ఈ బ్లాక్స్ ఇటువంటివన్నీ ప్లేవే ద్వారా నేర్పిస్తున్నారు టీచర్స్. చాలా కేర్ తీసుకుంటున్నారు. స్పీడ్ ట్రిక్స్ కూడా చాలా బాగున్నాయి. నవేడేస్ చాలా మందికి టైం ఉండట్లేదు పిల్లలు నింపడానికి. వీళ్ళు ఎడ్యుకేషనల్ ట్రిక్స్ చేయడం వల్ల పిల్లలు స్వయంగా అది టచ్ చేసి చూసి ఫీల్ అయ్యి పేరు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. అది ఏంటి, ఎక్కడ ఉంటున్నాయి, దేన్ని ఎట్లా ఉపయోగిస్తారు. పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తాం. మామూలు అయితే పేరెంట్స్ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. ఏదో ఒక ప్రత్యేకంగా టీచర్స్ తీసుకెళ్ళడం వల్ల పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు అవి నేర్చుకున్నారు. ఇంకా ఫైర్ స్టేషన్ కూడా మనమైతే పేరెంట్స్ మోస్ట్లీ తీసుకెళ్ళము. ఫైర్ స్టేషన్ మనం కూడా వెళ్ళి ఉండము. అయితే టీచర్స్ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఫైర్ స్టేషన్ అంటే ఏంటి, దాని వెహికల్ ఎట్లా ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, వెహికల్ నంబర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతారు, అవన్నీ తెలుసుకున్నారు. ఇంకా అంబులెన్స్ నంబర్స్ చెప్తున్నాడు మా బాబు. అంబులెన్స్ నంబరు, ఫైర్ స్టేషన్ నంబర్, పోలీస్ నంబర్ ఇవన్నీ చెప్తుంటే మాకు ఒకసారి స్టాప్ అనిపించింది. ఓ అవునా, ఇవి కూడా నేర్చుకుంటున్నారా అని నేను కూడా బాగా మంచిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా డాడీ స్టాప్, రెడ్ స్టాప్, గ్రీన్ గో అని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు మాకు అప్పుడప్పుడు. సో వీళ్ళంతా పిల్లలకి హోంవర్క్ చదువు అని అనిపిస్తుంది. లాగా ప్రెజర్ లేకుండా బాగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళు చేసేలాగా ఉన్నాయి యాక్టివిటీస్ అన్ని. వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. పిక్చర్స్, బ్లాగ్స్, ప్లే కార్డ్స్ ఇవన్నీ బాగా నేర్చుకోవడానికి ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి. టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకొని చాలా ఓపికగా నేర్పిస్తున్నారు. ఓకే, సో అనంత సాయి విద్యానికేతన్ ఇస్ వెరీ గుడ్ స్కూల్.